Hi students, AP 10th class history, lesson number 1, rise of nationalism in Europe. ఓకే, ఇందులో మీకు ఏంటనంటే డైరెక్ట్గా ఒక 1 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, లేదు అని అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు, లేదు అని అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. కన్ఫర్మ్గా 1 మార్క్ క్వశ్చన్ అయితే ఉంటుంది. అదైతే మీరు పక్కాగా కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకనంటే ఈ పర్టిక్యులర్ లెసన్‌లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అంటే ఫెడరిక్ సొరియో అని చెప్పి, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆర్చ్‌డ్యూక్ ఫ్రెంచ్ ఫెర్డినాండ్ అని చెప్పి, అండ్ గిసెప్పే మెజ్జిని, గారిబాల్డి, కావూర్ అని చెప్పి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, అందుకని మీరు పర్సన్స్ వాళ్ళేం చేశారనేది క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 4 మార్క్స్‌లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్ చూస్తే అందులో ఇటాలియన్ మ్యాప్ ఇచ్చారు, జర్మన్ మ్యాప్ ఇచ్చారు. అవి మీరు అబ్జర్వ్ చేసి ఏ ఏ కంట్రీస్ వాటిలో మర్జ్ అయినాయి అని చెప్పి మీరు రాయాలి. ఓకే, అది. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు హైలైట్ చేసిన క్వెషన్స్‌ని కన్ఫర్మ్‌గా చదవండి. అందులో యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఒకటి, వాట్ ఈస్ జోల్వరిన్స్ ఒకటి, అండ్ హూ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ ది యంగ్ ఇటలీ ఒకటి, అండ్ రైట్ ది కంట్రీస్ కమ్స్ అండర్ ది ఇటలీ అండ్ జర్మనీ. ఓకే, థ్యాంక్ యూ.